మహిళలను విద్యార్థులను ఈరోజు సావిత్రిబాయి పులే రోజే ఎంఈఓ గారు వస్తున్నారు అనే కారణం చేత పిల్లలందరినీ గ్యాదర్ చేసి లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. అక్కడ విద్యార్థుల మధ్య గ్రూపులు క్రియేట్ చేసి ఈరోజు ఈయన ప్రిన్సిపల్ ఖాదర్ హుసేన్ మరియు పిడి గీతావాణి వీళ్ళిద్దరూ కలిసి విద్యార్థులను మానసికంగా ఈరోజు క్షోభ పెట్టినారు. అలాగే వాళ్ళను పెద్ద పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చదివే పిల్లలను చూడకుండా వాళ్ళను మోకాల మీద నిలబెట్టి ఈరోజు వాళ్ళను మానసికంగా వాడు శారీరకంగా కూడా వాళ్ళని హింసించినారు. ఈ కారణం జరిగే చేత ఈరోజు ప్రత్యేకించి విలేకరులందరూ ఈరోజు ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యలను బయటికి తీసుకొచ్చినందుకు ముందుగా పత్రికా సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈరోజు ప్రభుత్వాలు కానీ దాని మీద తూతు మంత్రంగా జిల్లా యంత్రాంగం ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈరోజు తాత్కాలిక ఉద్యోగి అయినా కానీ ఈమె పీడి గీతావాణిని ఒక్కరినే ఈరోజు ఆమెను బదిలీ చేసి ఇలా అక్కడ ఏదైతే ప్రధాన కారకులైన ప్రిన్సిపల్ ను ఈరోజు ఖాదర్ హుసేన్ అనే వ్యక్తిని ఈరోజు ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఏ చర్యలు తీసుకోకుండా కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయకుండా ఆయన ఏం చేసినా కానీ మేము ఆయనకు వెంట ఉండమనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా యంత్రాంగము జిల్లా విద్యాధికారులు ఈరోజు చేస్తున్నారు. దాన్ని మేము మాదిగ విద్యార్థి సమాఖ్య తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళను ఈరోజు సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, వాళ్ళను బాలల హక్కుల సంఘం హక్కుల తరపున ఈరోజు వాళ్ళని శిక్షించి వాళ్ళ మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలు పెద్ద పిల్లలు వాళ్ళని ఈరోజు మానసికంగా హింసించి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ భవిష్యత్తును అంతా చిన్నభిన్నం చేసే విధంగా ఈరోజు ప్రవర్తించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి చర్యలే వాళ్ళు పూనుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఈరోజు విద్యా వ్యవస్థకు పనికిరారు. కాబట్టి వాళ్ళను కేవలం ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ హక్కులను ఉల్లంఘించినందుకు కానీ వాళ్ళ మీద శిక్షలు కూడా ఈరోజు నమోదు చేసి కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖాదర్ వలిని వెంటనే ఈరోజు అక్కడి నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కానీ మేడం మాత్రం మా దగ్గర కూర్చొని ఆవు గట్టు మీద ఆవు పొలంలో వేస్తే దూడ గట్టున వేస్తారా అనే సామెత వాడినారు. ఆ సామెత మేము వెళ్ళి మా పేరెంట్స్ కి చెప్పినాం. దానికి మా పేరెంట్ రియాక్ట్ అయ్యి మేడం ఫోన్ చేసినారు. ఫోన్ చేసి మేడం ఇలా అన్నారంట కదా, ఒకసారి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఏ సందర్భం వల్ల అన్నారో, ఆ సామెత ఎందుకు అన్నారో చెప్పండి మేడం అడిగితే మేడం ఉండి మీకు ఎందుకు చెప్పాలి, ఏం కారణం ఉండి చెప్పాలి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంది కదా అక్కడికి వచ్చి మాట్లాడండి అని అడిగినారు. అంటే ప్రిన్సిపాల్ సార్ దగ్గరకు నేను సోమవారం వస్తాను మేడం, మీరు కొంచెం వేచి ఉండండి, మా పిల్లలు అంతవరకు పిలిచాకండి అని చెప్పినారు. కానీ మేడం వినకుండా మా అమ్మ రాకముందే నన్ను సార్ దగ్గర పిలిచినారు. అంతకుముందే నన్ను సార్ దగ్గర పిలిచకముందే నన్ను పొద్దున్నే ఎగ్జామ్ రాసే ముందర పిలిచారు, పిలిచి మాట్లాడినారు. మీ అమ్మ వస్తున్నారా లేదా అని అడిగారు. అంటే వస్తున్నారు మేడం, ఆగండి నేను ఎగ్జామ్ రాసిస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి మేడం నన్ను పిలిచినారు. అప్పుడు మా అమ్మ ఇంకా రాలేదు. పిలిచిన తర్వాత సార్ నన్ను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి చెవులు కొంచెం వినపడడం లేదు, కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఉండి అందరు సార్ వాళ్ళ దగ్గరికి ఇట్లనే వెళ్తారా అని అన్నారు. అంటే నేను ఎమ్మడే ఎన్నిక జరిగినాను. ఎన్నిక జరిగిన తర్వాత సారు ఏం సామెత వాడినారు మేడం అని అడిగినప్పుడు ఆవు పొలంలో వేస్తే దూడ గట్టున వేస్తాదా అని సామెత నేను చెప్పినాను. దానికి సార్ ఉండి మీ క్లాస్ టీచర్ ఎవరైనా అడిగినారు. అంటే శ్రీరాములు సార్ అని నేను సార్ పేరు చెప్పినాను. సార్ పేరు చెప్పిన తర్వాత నా తర్వాత ఇంకా డిసిప్లిన్ ఎవరు చూసుకుంటారు, నా తర్వాత ఎవరు ఉంటారు ఇక్కడ స్కూల్లో ప్లేయర్లో అంటే సారు ఉంటారు, శ్రీరాములు సార్ ఉంటారు అని చెప్పినాను. తర్వాత మేడము నేను చెప్పింటేనే కదా చూసుకుంటున్నారు అని చెప్పి అన్నారు. తర్వాత ఉంది మళ్ళీ అదే క్వశ్చన్ అడిగినారు. నా తర్వాత ఎవరు స్కూల్ కి ఇన్ఛార్జ్ అని అడిగినప్పుడు నేను హెల్త్ బాగాలేదు కాబట్టి నేను చెప్పలేను సార్ అని చెప్పి వెళ్తుంటే సార్ నీళ్ళం చేయన్నారు. నీళ్ళం చేయండి, నేను చేయలేను సార్ అని చేయను సార్ నేను వెళ్తుంటే సార్ నీళ్ళం చేయాలంటే నేను నీళ్ళం చేసినాను. చేసిన తర్వాత నువ్వు నాకు సెకండ్ ప్రిన్సిపల్ ఎవరో తెలియదు అని అంటావా అని చెప్పకేసి గట్టి కొట్టినారు. దానికి నేను కుర్చీకి మీద పడి మళ్ళీ కింద పడినాను. కింద పడిన తర్వాత నేను కాలుతో కొడతా అని చెప్పేసి కడుపు దగ్గరకు వచ్చినారు, బూట్ కాలుతో కొడతా అని కొట్టి ఆ తర్వాత నేను ఎక్కువ పెట్టి ఏడుస్తున్నా కానీ పట్టించుకోవడం ఇద్దరు అట్లనే చూస్తున్నారు. ఎక్కువ పెట్టి ఏడుస్తుండే తర్వాత సార్ని పిలిపించినారు, మా క్లాస్ టీచర్ని. మా క్లాస్ టీచర్ని మా అప్పుడు ఏ పీరియడ్ సార్ ఉన్నారో ఆ సార్ వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. నేను ఏడుస్తుంటే కన్నీళ్ళు వచ్చుకుంటే నువ్వు ముందు చేతులు సరిగ్గా కట్టుకో అని అంటున్నారు. నాకేమో ఆ సమయంలో ఊపిరి సరిగ్గా ఆడడంలే, చాలా ఏడుపు వస్తుంది. ఆయన అంత గట్టి కొట్టినారు, చాలా నొప్పి ఇస్తుంది చెంప. జెంట్స్ స్టాఫ్ అమ్మాయిల మీద హ్యాండ్ చేసుకోకూడదు అని అప్పుడు మేడం కూడా ఉన్నారు. ఆ సర్క్యులర్ వచ్చినప్పుడు నిన్న అక్క రైట్ కోసం వెళ్ళి అడిగినందుకు చేయి చేసుకొని మళ్ళీ షూతో కొడతానని ప్రిన్సిపల్ రావడం తప్పు సార్. అప్పుడు మేడం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చూసి
సార్ అనాలి కదండి, సార్ ఎందుకు కొడతారు అని. పిల్లలు ఇద్దరు క్లాస్ బంక్ కొట్టి మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వేరే సార్ హ్యాండ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేదు, అడగడానికి వెళ్ళినందుకు పిల్లల్ని కొడతారా, అదొక ఇష్యూ జరిగింది సార్. అప్పుడు ఆ అక్క వాళ్ళు ఆమె ఫేవరెట్ కాబట్టి ఆ అక్క వాళ్ళు కొట్టడానికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమనలేదు, ఆ సార్ కొట్టకపోయినా కూడా అప్పుడు అంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఈ అక్క కూడా సేమ్ అమ్మాయే కదా, ఆ ప్లేస్ లో కూడా ఉంది కదండి. సరే ఈ అక్క గురించి ఎందుకు ఆలోచించట్లేదు, కొడుతుంటే ఎందుకు చూస్తుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ స్కూల్లో అయితే ఇక్కడ పీటీ మేడం, ప్రిన్సిపల్ సార్ అని ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అయితే పీటీ మేడం ఏది చెప్తారో అదే వింటున్నాడు సార్. సార్ కూడా ఆయన మేడం చెప్పినది కూడా ప్రతి మాట కూడా మేడం చెప్పినదే వింటున్నాడు. పిల్లలు ఏం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అది కాక ఇప్పుడు స్కూల్ కి ఒక 5 minutes బస్ లేట్ అయ్యి వచ్చినా కూడా పీటీ మేడం ఏమంటున్నారంటే ఎవరి కోసం ఆగినారు బయట, ఎందుకోసం ఆగినారు, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్నారు సార్ పిల్లలు. మేము బస్ లేట్ అయ్యి 5 minutes వస్తే నీళ్ళు ఆన్ చేయండి మమ్మల్ని కొట్టడము అట్లా చేస్తున్నారు సార్. తర్వాత మా క్లాస్ దగ్గరకు వచ్చి ఒక రోజు ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎట్లున్నారు, మీ తల్లిదండ్రులు అలాంటి పనులు చేస్తున్నారని మీరు కూడా ఇట్లా తయారవుతున్నారని మధ్యలో పేరెంట్స్ తీసుకొచ్చినారు సార్. మధ్యలో పేరెంట్స్ ఏం చేస్తారు, మీ తల్లిదండ్రులు ఏమైనా మిమ్మల్ని గాలికి వదిలేస్తున్నారా అని ఇట్లా మాట్లాడుతున్నారు సార్ మేడం వచ్చేసి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎవరైనా బర్త్డే పార్టీస్ చేసుకుంటారు, స్కూల్ కి బర్త్డే కలర్ డ్రెస్ వేసుకొచ్చినా కూడా ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నారని మీకు కలర్ డ్రెస్ వేసుకొస్తున్నారా, ఏమైనా మీకు స్టైల్ జెల్ వేసుకొచ్చినా కూడా ఎవరి కోసం వేసుకొస్తున్నారు, కనీసం పూలు పెట్టుకొచ్చినా కూడా ఎవరి కోసం పెట్టుకొచ్చినా ఇట్లాంటి మాటలు మాట్లాడారు, పిల్లలని హరాస్మెంట్ చేస్తుంది సార్. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నువ్వు మాట్లాడు, మేము స్కూల్ నుండి స్కూల్ వచ్చేటప్పుడు ఇంటి నుండి ఎవరి కోసం అయినారంటారు, ఎవరి కోసం అయినామో మాకు చూపియాలా, ఎవరి కోసం వచ్చి ఇటుకు చూపియాలా మమ్మల్ని. పీటీ మేడం అంటే మమ్మల్ని క్లాస్ లోకి వచ్చినాక మాకు పనిష్మెంట్ ఇచ్చి ప్రిన్సిపల్ తర్వాత నేనే ప్రిన్సిపల్ అంటుంది, అది ఏంటికో చెప్పాలో మాకు. మాకు అవసరం లేదు, మాకు పీటీ మేడం అవసరం లేదు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store